ఈరోజు ఏంటి రన్నింగ్ చేస్తూ కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు కదా, అందుకోసం అని చెప్పి రన్నింగ్ మిషన్ అయితే ఎక్కా. నా కోసం పోహా టిఫిన్ అయితే తయారు చేశాడు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను దమ్ బిర్యానీ, ఎగ్స్ కర్రీ చేశాను. ఇంకా సామాన్లు అయితే చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. మా హస్బెండ్ బయటికి వెళ్ళి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే వచ్చేసాడు. ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, ఎగ్స్ కర్రీ, ఇంకా సలాడ్, ఇంకా పెరుగు చట్నీ, ఇంకా మేతి రోటీ అనమాట. సో హ్యాపీగా మా ఇద్దరమైతే తినేసాము. మా హస్బెండ్కి నేను ఎంత తినిపించిన పిల్లలకి ఇంకా తనైతే ఒక్కసారైనా తినిపించాల్సిందే. ఇంకా బర్త్డే అని చెప్పి నేనైతే తినిపించాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే. ఇంకా హ్యాపీగా మా పిల్లల్ని అయితే ట్యూషన్ 4 o'clock దించేసి ఇంకా మా మా హస్బెండ్ పడుకున్నాడు. నేను మార్నింగ్ వేసిన బట్టలు ఇప్పుడైతే తీస్తున్నాను. ఇంకా హ్యాపీగా లేపిన తర్వాత మా రిషికి స్కూల్లో ఎవరో ఇచ్చారంట ఇవి. ఇంకా పట్టుకొని వచ్చి నాకు చూపిస్తుంది. సర్ప్రైజ్ చేస్తుంది. మంచి కేక్ వచ్చింది, ఏదో వచ్చింది కేక్ అక్కడ చూద్దాం. ఇంట్లో ఏమో కానీ మా ఇంట్లో అయితే ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వలేము, ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మా హస్బెండ్ బర్త్డే కోసం నేనైతే మా అన్నయ్యతో కేక్ అయితే తెప్పించాను. ఇంకా కూడా ఏదో ఒక రకంగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటా. ఇంకా తనకైతే అలవాటు అయిపోయింది. ఇంకా హ్యాపీగా బర్త్డే అయిపోయిన తర్వాత నైట్ డ్యూటీకి రెడీ అయ్యి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.